నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈస్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈస్ ఫూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వావ్, ఎంత పెద్ద కార్ ఎవరిది? ఇది టోనీ సర్నేజ కార్ కదా. అతనిక్కడ కొత్త స్టూడెంట్, పైగా ఎంతో ధనవంతుడు కూడా. వెళ్ళు, క్లాస్ రూమ్ లకు వెళ్ళు. తనక్కడ చాక్లెట్స్ ఇస్తూ ఉన్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇది చీటింగ్. నువ్వు చాక్లెట్ ఇచ్చి తన్ని ఓడించావు. ఆహా, అవును, వీడొక చీటర్. అలాగా? అయితే నువ్వొచ్చి పోటీ చేయి. చాక్లెట్ లేకుండా నన్ను ఓడించి చూపించు. కమాన్. నేను నీతో ఫైట్ చేయను. నేను చదువుకోవటానికి వచ్చాను. నేను నీతో గొడవ పడను. ఫ్రెండ్స్, వీడు భయపడుతున్నాడు. ఒకవేళ వీడు నాతో పోటీ చేయకపోతే వీడి తల మీద కొట్టే వాళ్ళందరికీ నేను ఈ చాక్లెట్స్ ఇస్తాను. అరే, అందరి దగ్గర దెబ్బలు తినే కంటే నువ్వు తనతో తలపడచ్చు. మహా అయితే ఓడిపోతాం, అంతే కదా. ఎవరు నువ్వు? శివ. నా పేరు శివ. క్లాస్కి వచ్చేది చదువుకోవడానికి, ఇలా గొడవ పడ్డానికి కాదు. వాడు రాకపోతే పోనీలే, నువ్వు నాతో పోటీ పడే తీరాలి. క్లాస్ అందరి ముందు నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టుగా ఒప్పుకో, అర్థమైందా? శివ ఎప్పుడు ఓడిపోడు. శివ, నువ్వు చేయగలవు. తను చాలా ఎక్కువగా చేస్తున్నాడు. తన సంగతి ఏంటో చూడు. ఓకే, నేను ఈ ఆట ఆడాలంటే ఒక షరత్ ఉంది. ఒకవేళ నువ్వు గనక ఓడిపోయావనుకో, స్కూల్లో ఎప్పుడు ఇలాంటి ఆటలు నువ్వు ఆడకూడదు. క్లాస్ ఉన్నది మనం చదువుకోవడానికి. ఏంటి, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను. టోనీ ఎప్పుడు ఓడిపోడు. కమాన్. ఆ శివాకు ఎంత ధైర్యం ఉంటే స్కూల్లో అందరి ముందు నిన్నే ఓడించుంటాడు. నువ్వేమి బాధపడద్దు. స్కూల్ అందరి ముందు నేను తన్ని అవమానిస్తాను. ఇదిగో తీసుకో, జ్యూస్ తాగు. నాకు ఈ జ్యూస్ వద్దు. నన్ను అవమానించిన వాడిని నేను అవమానించి తీరాలి. అది కూడా ఇప్పుడే చేయాలి. బాధపడద్దు టోనీ, ఈ పప్పు అంకుల్ ఏం చేస్తాడో చూస్తూ ఉండు. శివ జాగ్రత్త, అది నీ దగ్గరికే వస్తుంది. కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి. అరే ఏంటి నేను ఇలా చేశాను? టోనీ బాబుని ఎవరైనా కాపాడండి, కాపాడండి. స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టోనీ ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కున్నాడు. కానీ మన స్కూల్ హీరో శివ తన్ని కాపాడడానికి సైకిల్లో బయలుదేరాడు. ఆ బుల్ చాలా వేగంగా పరిగెడుతుంది. శివ కూడా స్పీడ్ గా వెళ్తున్నాడు. అరే,
వద్దు, నేను రాను, నాకు భయంగా ఉంది. టోనీ ఇప్పుడు చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాడు. శివ టోనీ చేయిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ భయంతో టోనీ బుల్లుని అసలు వదిలిపెట్టడం లేదు. అరే ఇప్పుడు చూడండి, శివ టోనీని చేతులతో లాగేశాడు. ఆ బుల్ బార్ నుండి శివ టోనీని కాపాడాడు. ఆ బుల్ చాలా కోపంతో పరిగెడుతోంది. ఇక దాని వల్ల ఏమీ కాలేదని ఆ బుల్ స్కూల్ నుండి పారిపోయింది. టోనీ బాబు నీకేం కాలేదుగా? నేను బాగానే ఉన్నాను. ఈ బుల్ నన్నేం చేస్తుంది? నేనేదో సరదాగా భయపడినట్టు నటించానంతే. సరిగ్గా నా బుల్ రైడ్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ శివ వచ్చి నా రైడ్ని మొత్తం సర్వనాశనం చేశాడు. ఇప్పుడు నువ్వేమన్నావు? నువ్వు చాలా సెల్ఫిష్ గా ఉన్నావు. రా శివ వెళ్దాం. నీకు థ్యాంక్స్ చెప్పకుండా చాలా ఎక్కువగా చేస్తున్నాడు వీడు. హే టోనీ, అటు చూడు బుల్. ఏంటి? ఎక్కడ? ఓ, ఓ. రా త్వరగా నా చేయి పట్టుకో. నో, వద్దు, నాకు చాలా భయంగా ఉంది, నేను రాను. ఏం ఆలోచిస్తున్నావు టోనీ బాబు? నువ్వు శివ గురించి భయపడద్దు. ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ మరొకసారి మాత్రం అలా జరగదు. అప్పు అంకుల్, ఆ శివ ధైర్యానికి మెయిన్ రీజన్ ఆ సైకిలే అని నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. శివ దగ్గర ఉన్న సైకిల్ కంటే మంచి సైకిల్ నాకు కావాలి. నేను నా హైటెక్ సైకిల్ తో రేస్ చేస్తాను. రేస్ లో గెలిచి నేనంటే ఏంటో వీళ్ళందరికీ చూపిస్తాను. మీరు వెళ్ళి నా కోసం ఒక మంచి హైటెక్ సైకిల్ ని తీసుకురండి. ఇదే మంచి టైం ఎక్స్ట్రా డబ్బులు సంపాదించడానికి. కానీ టోనీ బాబు, హైటెక్ సైకిల్ చాలా ధర ఎక్కువగా ఉంటాయి. కనీసం 2-3 లక్షలైనా ఉంటుంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కదా. ఓహో, బాస్ దగ్గర నేనంత డబ్బు తీసుకోలేను కదా. ఆ డబ్బుని ఏం చేశానో ఆయనకు సమాధానం చెప్పాలి. అరే, డబ్బుల గురించి మీరేం దిగులు పడకండి. నా పాకెట్ మనీ డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయి. హే శివ, కమాన్, సైకిల్ రేస్కి వస్తావా? నో థ్యాంక్స్, నాకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ లేదు. హే ఫ్రెండ్స్, ఇలా చూడండి, శివ నా సైకిల్ ని చూసి భయపడుతున్నాడు. వీడు రేస్ స్టార్ట్ అవ్వక ముందే ఓటమిని ఒప్పుకున్నాడు. ఇది 27 గేర్స్ ఉన్న సైకిల్. శివ మాత్రమే కాదు, ఎవరైనా సరే నన్ను ఓడించడం అసాధ్యం. హాయ్ ఫ్రెండ్స్, టోనీ సైకిల్ నిజంగా చాలా బాగుంది. గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. టోనీ 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 టోనీ. ఏంటి టోనీ, ఇప్పుడు నువ్వు గెలిచావు కదా, వెళ్ళు క్లాస్కి వెళ్ళి చదువుకో. పప్పు అంకుల్, శివ నాతో రేస్కి రావడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు నేను శివాని ఎలా అవమానించగలను? టోనీ బాబు, ఈ పప్పు అంకుల్ ఉండగా ఎందుకు మీరు భయపడతారు? శివ రేస్ లో తప్పకుండా పాల్గొంటాడు. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అదేంటంటే, తను పాల్గొన్న తర్వాత ఇలాగైనా చేసి తను ఓడించడం చేస్తాను. నన్ను వదలండి. ఏం చేస్తున్నారు? ఆపండి. శివ, త్వరగా రా. రేవాని కొంతమంది కిడ్నాప్ చేశారు. త్వరగా రా శివ. రేవా ఎక్కడ? తనకేమైంది? హలో శివ, నీ ఫ్రెండ్ ఎక్కడుందో అని వెతుకుతున్నావు కదూ. తను నా దగ్గర ఉంది కదా. ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎవరైంది నీకు అనవసరం. ఒకవేళ నీ ఫ్రెండ్ నీకు దక్కాలి అంటే నువ్వు టోనీతో సహా రేసులో పాల్గొను. నువ్వు గెలిచావంటే రేవాను వదిలిపెట్టేస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు. హలో ఫ్రెండ్స్, శివ నాతో ఈ రేస్లో పోటీ పడబోతున్నాడు. సో మీరు ఎవరు ఈ రేస్ని మిస్ అవ్వకండి. రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. On your mark, get set, go!
అంకుల్ శివ నన్ను దాటి చాలా దూరం వెళ్ళిపోయాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు టోనీ బాబు? శివాని దెబ్బ కొట్టడానికి మార్గ మధ్యంలో ఏర్పాట్లన్నీ చేశాను కదా, నువ్వలా వెళుతూనే ఉండు అంతే. బాయ్ బాయ్ శివ. అంకుల్ నాకు దారివ్వండి. మేము నీకు దారినివ్వం చిన్నపిల్లాడా. మమ్మల్ని దాటి వెళ్ళడం అనేది అసాధ్యమైన పని. శివ, నా పేరు శివ. బాస్, మేము శివాని కొట్టడానికి వచ్చాం, కానీ వాడు మమ్మల్ని చితకబాదేశాడు. ఏంటి, మీరు ఆ పిల్లంతో ఓడిపోయారా? వీడు చిన్నపిల్లాడని మాత్రం మీరు అనుకోకండి బాస్. ఇంకా గెలవబోయేది నేనే. ఓ గాడ్, నేను గెలవలేనేమో. అంకుల్, శివ నన్ను దాటి వెళ్ళిపోతున్నాడు. మీ రౌడీలు ఏమయ్యారు? చూడు శివ, నువ్వు ఈ రేసులో ఓడిపోక తప్పదు. నువ్వు తెలివితేటలు చూపించాలి అని అనుకుంటే నీ ఫ్రెండ్ ఇక్కడ బాధపడుతుంది. నీ ఫ్రెండ్ గొంతు వినాలనుకుంటున్నావా? ఇదిగో విను. నీ ఫ్రెండ్ శివతో నువ్వెంత బాధపడుతున్నావో చెప్పు. హలో శివ, రేస్ ఎలా జరుగుతోంది? వెరీ నైస్ రేవా. ఓహో, నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు. నువ్వు ఫోన్లో వెంటనే శివాని ఇక్కడికి రమ్మని చెప్పు. నువ్వు కిడ్నాప్ అయ్యావు, భయపడిపోయి ఉన్నావు. అంకుల్, నేనెందుకు భయపడాలి? శివ ఉన్నప్పుడు భయపడాల్సింది నేను కాదు, మీరే. సరే అంకుల్, శివ రావడానికి టైం పడుతుంది. నాకు కాస్త కూల్ డ్రింక్, స్నాక్స్ ఇస్తారా? చెప్పండి, ఏమంటారు? నిన్ను కిడ్నాప్ చేశాము, ఇక్కడికి పిక్నిక్ తీసుకురాలేదు. నోరు మూసుకు కూర్చో. బాయ్ బాయ్ శివ, ఇంకా నువ్వేం గెలుస్తావులే. శివ మళ్ళీ నా వెనకాలే వస్తున్నాడు. వాడి సైకిల్ సరైపోయినట్టుంది. నువ్వెందుకు భయపడుతున్నావు బాబు? ఆ కొండల మధ్యలో నుంచి ఒక రహస్య మార్గం ఉంది, అందులోంచి నువ్వు త్వరగా వెళ్ళు. శివ మాత్రం అక్కడి నుంచి రావడం దాదాపుగా అసాధ్యం. అరే, టోనీ సైకిల్ కూడా ఎగురుతోంది. శివ సైకిల్ వింగ్స్ విరిగిపోయాయి. టోనీ, నాకు ఈ రేస్ లో గెలిచి ఆనందపడాలని లేదు. సరే చెప్పు, రేవా ఎక్కడుంది? నేను ఇప్పుడు చెప్పను శివ. నా సైకిల్ నెంబర్ 1 అని నేను నిరూపించిన తర్వాతే చెప్తాను.
శివ, టైర్లు లేకుండా నువ్వు రేస్లో ఎలా గెలుస్తావు చెప్పు. హ? మర్యాదగా ఆగు టోనీ. ఆగను. అంకుల్, మీరెందుకు అలా చూస్తున్నారు? మీ కళ్ళు నల్లబడిపోయినట్టున్నాయి. ఆ, నా కళ్ళు నల్లగా ఉన్నాయా? ఆ? తమాషా చేస్తున్నావా? నా కళ్ళు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు బాగానే ఉంది, కానీ కాసేపట్లో మీ కళ్ళు నల్లబడిపోతాయి. అలా చూడండి, శివ వస్తున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇలా చూడు, నా దగ్గరికి నువ్వు రావద్దు. నువ్వు వచ్చావట్టే చూడు పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అంకుల్, ఇప్పుడు మీ కళ్ళు చూసుకోండి. సరే గాని శివ, ఐఎమ్ సో సారీ. నేను నీ దగ్గర చాలా తప్పుగా నడుచుకున్నాను. అయినా సరే నువ్వు 2 సార్లు నన్ను ప్రమాదం నుంచి కాపాడావు. యు ఆర్ ఎ ట్రూ హీరో అండ్ యువర్ సైకిల్ ఇస్ సైకిల్ నెంబర్ 1.